సెంట్రింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి కమిషనర్ను కలిసిన ఆయన భవనాల కూల్చివేతకు ముందు సెంట్రింగ్ సామాగ్రి తొలగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ముందస్తు సమాచారం లేకుండా డెమోలిషన్ చేయడం వల్ల కార్మికులు 2 నుంచి 3 లక్షల విలువైన సామాగ్రిని కోల్పోతున్నారని తెలిపారు. అలాగే సెంట్రింగ్ పనుల రేట్లను నేరుగా యజమానులతో నిర్ణయించుకునే అవకాశం కల్పించాలని, మహిళల ఉచిత బస్సు పథకం మాదిరిగా కార్మికులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. అందరికీ నమస్తే. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి జోనల్ కార్యాలయం కూడా జోన్కి సంబంధించినటువంటి సెంట్రింగ్ కార్మికుల అధ్యక్షుడు శ్రీ మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సెంట్రింగ్ కార్మికులందరం కూడా జోనల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూల్చేటప్పుడు సెంట్రింగ్ కార్మికులు పెట్టుకున్నటువంటి 3 లక్షల రూపాయల 4 లక్షల రూపాయల మెటీరియల్ని ఆ బిల్డింగ్ డెమాలిషన్లో భాగంగా విరగొట్టడం ద్వారా కార్మికులు నష్టపోతున్నారు. కాబట్టి కొద్దిగా టైం ఇస్తే కార్మికులు ఆ మెటీరియల్ బయట తీసుకున్న తర్వాత జిహెచ్ఎంసీ యథావిధిగా వారి పని ఏందో వారు చేసుకోవచ్చు. అటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళ మధ్య, ఇటువైపు జిహెచ్ఎంసీ మధ్య సెంట్రింగ్ కార్మికులు నష్టపోతున్నారని, ఇక్కడ జిహెచ్ఎంసీకి పూర్తిగా సెంట్రింగ్ కార్మికులు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళ పొట్ట కూడా కొట్టకుండా కొద్దిగా సమయం ఇచ్చి వాళ్ళ మెటీరియల్ తీసుకునే విధంగా సహకరించాలని చెప్పి జోనల్ కమిషనర్ గారికి ఇవ్వగా వారు పాజిటివ్గా స్పందించి ఖచ్చితంగా సెంట్రింగ్ కార్మికులతో కలిసి పనిచేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెంట్రింగ్ కార్మికుల అనేక న్యాయమైనటువంటి డిమాండ్, ఫీటుకు 51 రూపాయి రేటు కానివ్వండి, లేదా ఇక్కడ స్క్రాప్ దుకాణాల్లో చాలా చోట్ల రాత్రిపూట తాగిన వాళ్ళు, అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు ఈ సెంట్రింగ్ సామాన్లను ఎత్తుకుపోయి ఆ స్క్రాప్ దుకాణాల్లో అమ్ముతూ ఉంటే వాళ్ళు తెలియక కొనేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో రైల్వే సామాన్లను ఏ విధంగా ప్రొహిబిట్ చేశారు ఆ స్క్రాప్ దుకాణాలు కొనడం, అదేవిధంగా సెంట్రింగ్ కార్మికుల సామాన్లను కూడా ఈ స్క్రాప్ దుకాణాల నుంచి కొనడం అనేది తీసేయాలని చెప్పి, అంటే ప్రొహిబిట్ చేయాలని చెప్పి న్యాయమైనటువంటి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సెంట్రింగ్ కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ, ఎందుకంటే ఆరోగ్య భద్రత లేదు కాబట్టి వీళ్ళు చేసేటువంటి హార్డ్ వర్క్లో ఏ రోజైనా సరే ఎటువంటి ప్రమాదమైనటువంటి జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆరోగ్య రీత్యా ఈఎస్ఐ కార్డు ప్రతి ఒక్కరికి వర్తింప చేయాలని చెప్పి ఈ విధంగా కొన్ని న్యాయమైనటువంటి డిమాండ్లతోటి సెంట్రింగ్ కార్మికులు చేపట్టేటువంటి నిరాహార దీక్షకి భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్గా నేను పూర్తిగా మద్దతిస్తూ ఉన్నాం. సెంట్రింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వారి వెంటే ఉంటాం, వారికి తోడుగా ఉంటాం, వారికి పూర్తిగా మా మద్దతు ప్రకటిస్తాం. ఎందుకంటే వారు ఎవరికి అన్యాయం చేస్తలే, వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వారికి న్యాయం, ఆరోగ్య పద్ధతి ఉండడము, వారి సామాన్లకు పద్ధతి ఉండడము, వారికి న్యాయమైనటువంటి రక్షణ కల్పించడం అనేది వారి హక్కుల్లో భాగం కాబట్టి పూర్తిగా వారికి అండగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతకి జై. నా పేరు మహేష్ యాదవ్, నేడమెట్ మల్కాజ్గిరి ప్రెసిడెంట్ జోన్. మా ఒక ఈరోజు బంద్ కార్యక్రమం 10వ రోజు జరుగుతున్నది. మా సమస్యలు ఏంటంటే మా దగ్గర పనిచేసే లేబర్కు ప్రమాదం శాతం కింద పడితే మాకు గవర్నమెంట్ తరఫున 20 లక్షలు ఎడ్యుకేషన్ కోసం మా డిమాండ్లు, మరి ఇంకోటి ఈఎస్ఐ సదుపాయం కావాలి. మరి అదేవిధంగా మా లేబరు, ఎందుకంటే వాళ్ళు తక్కువ కూలి కాబట్టి ఈ బస్సు ఒకటి కూడా మాకు సదుపాయం లేడీస్ ఎట్లయితే ఇస్తారో అట్లా వాళ్ళకు కూడా కావాల్సింది ఒకటి. మా ఇంకొకటి ఏంటంటే మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు గత 12 ఏళ్ళ సంది మాకు సెంట్రింగ్ వాళ్ళకు ఒక బిల్డింగ్ రంగంలో మేము పెట్టుదారి పెట్టి పనిచేస్తున్నాము. మాకు మేస్త్రీలు కానీ మా దాంట్లో పోటీతత్వం పెట్టి మాకు రేట్లు అనేది మాకు దించేస్తున్నారు. మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఈ మీడియా సమస్యగా మాకు న్యాయంగా ఏం కావాలంటే మాకు ఓనర్తోని బిల్డర్తో డైరెక్ట్గా మేము మేస్త్రిని పక్కా జరిపి మా సమస్యలు చెప్తాం. మా ఏదైతే మా ఫీటుకు 51 రూపాయలు ఏదంతో తీసుకుంటాం. ఈ మీడియా సమస్యగా ధన్యవాదాలు.